మనం ఇల్లు కట్టుకోవడం మొదలు పెడతాం. అంత బాగుంటుంది మన దగ్గర, ఓకేలే మనం ఈజీ కట్టేస్తాం అనుకుని స్టార్ట్ చేస్తాం. సగంలో ఆగిపోతుంది. ఏదో ఒకటి లోన్ రాలేదనో, లేదంటే లేబర్ దొరకలేదనో, కాలం సహకరించనో, ఆరోగ్యం ఏదో ఒక రకంగా ఆగిపోతుంది. ఇలా ఆగిపోవడానికి కూడా వాస్తు లోపం ఏమైనా ఉంటుందండి? తప్పకుండా. అవునా? రైట్. సో మెయిన్ రీజన్ పని మధ్యలో ఆగిపోవడానికి సౌత్ వెస్ట్ అండి. సౌత్ వెస్ట్ మన స్టెబిలిటీ జోన్. ఓకే. సౌత్ వెస్ట్ మన కంటిన్యూటీ జోన్ కూడా. అంటే ఏ పనికైనా స్టెబిలిటీ కావాలి, ఏ పనికైనా ఆటంకం లేకుండా కంటిన్యూస్గా అవ్వాలి అంటే సౌత్ వెస్ట్ ఇంపార్టెంట్. ఓకే. సౌత్ వెస్ట్లో ఏ రకమైన పిట్ ఉండకూడదు, అంటే ఏ రకమైన గొయ్య ఉండకూడదు. ఓకే. సౌత్ వెస్ట్లో లిఫ్ట్ పెట్టకూడదు అంటారు. ఎందుకు? లిఫ్ట్ కింద పిట్ ఉంటుంది. అవును, కరెక్ట్. ఆ పిట్ ఉంటేనే అది, అంటే సౌత్ వెస్ట్ తక్కిన ఏరియాస్ కంట ఒక హైట్లో ఉండాలి. కానీ దానికే పిట్ వచ్చి అది తక్కిన ఏరియా కంట, తక్కిన డిఫరెంట్ అదర్ జోన్స్ కంట అది లోవర్ లో ఉంటే ఓకే, అది వాస్తు దోషమే కదా. ఓకే. దాంతో ఇన్స్టెబిలిటీ వస్తుంది, పని ఆగిపోవడం, అంటే వర్కర్స్తో గొడవలు అవ్వడం, ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అది మనం కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి. ఎక్కడ ఏ పని ఆగిపోయినా ఫస్ట్ సౌత్ వెస్ట్ చూడాలి, చెక్ చేసుకోవాలి. అది చెక్ చేసుకుని దాన్ని కరెక్ట్ చేసుకుంటే ఏ రకమైన ప్రాబ్లం ఉండదు. రైట్. ఇంకొకటి మ్యామ్, బిజినెస్ విషయానికి వస్తే బాగానే ఉంటుంది, బిజినెస్ నడుస్తుంటుంది. బట్ ఒక సర్టెన్ పాయింట్ వచ్చాక గ్రోత్ ఆగిపోతుంది, ఇంకా అక్కడి నుంచి కదలదు. సో ఇట్లాంటి సిచ్యువేషన్కి ఏంటి కారణం అనుకోవాలి? బిజినెస్కి 3 అంటే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. క్లయింట్స్ కావాలి, వచ్చిన క్లయింట్స్ కరెక్ట్ టైంకి పే చేయాలి, ఆ పేమెంట్ మనకి అకౌంట్స్ బుక్లో కనబడాలి, అంటే సేవింగ్స్ ఉండాలి. రైట్, ఈ 3 ఇంపార్టెంట్. రైట్. క్లయింట్స్ రావాలి అంటే డైరెక్షన్ ఏంటి? నార్త్లో మనకి ఏ రకమైన వాస్తు దోషం ఉండకూడదు. అండ్ అప్పుడు అంటే కంటిన్యూస్ క్లయింట్ ఫ్లో ఉంటుంది. ఓకే. నార్త్లో వాస్తు దోషం, టాయిలెట్ ఉండొచ్చు. ఇంట్లో అయితే ఇప్పుడు బిజినెస్ అనుకుంటాం అనుకోండి, ఇల్లు వాస్తు చూస్తాం, బిజినెస్ వాస్తు చూస్తాం. ఓకే. ఎందుకంటే ఎప్పుడైనా ఫైనాన్స్ ఇంటి మీద డిపెండ్ అవుతుంది, బిజినెస్ మీద డిపెండ్ అవుతుంది. హెల్త్ ప్యూర్లీ ఇంటి మీద డిపెండ్ అవుతుంది, రిలేషన్షిప్ ఉత్తి ఇంటి మీద డిపెండ్ అవుతుంది. కానీ బిజినెస్ అంటే రెండు, ఇల్లు ఆఫీస్ రెండు చూస్తాం. అందుకోసం ఇంట్లో ఎక్కడైనా ఎనర్జీ ఇంబ్యాలెన్స్ అవ్వకూడదు నార్త్లో, ఆఫీస్లో కూడా అవ్వకూడదు. ఇంట్లో ఏమవ్వచ్చు, చాలా మందికి ఈ మధ్యన కిచెన్ నార్త్లో పెడుతున్నారండి. నేను ఇప్పుడు వరకు ఓకే యుఎస్ అండ్ కెనడాలోనే ఇది పరిస్థితి అనుకున్నాం, కానీ రీసెంట్గా ఎవరిదో బెంగళూరుతో చూస్తుంటే వాళ్ళు కిచెన్ నార్త్లో ఇచ్చారు. నేను ఇండియాలో ఉంటూ కిచెన్ నార్త్లో ఇవ్వడం ఏంటి అని. ఇప్పుడు ఆర్కిటెక్ట్స్ విత్ డ్యూ రెస్పెక్ట్, కానీ వాళ్ళు డిజైన్ కోసం ఎక్కడ పడితే అక్కడ కట్ పెడుతున్నారు, ఎక్కడ పడితే అక్కడ ఎక్స్టెన్షన్స్ ఇస్తున్నారు, అస్సలు పట్టించుకోవటం లేదు. అందుకే ఇన్ని సమస్యలు. మీరు ఒకటి గమనించారా? అంటే అరౌండ్ 10 years బ్యాక్ వాస్తు కోసం అంత, అంటే మనుషులు అంత పట్టించుకునేవారు కాదు, అంటే అంత ఇంపార్టెన్స్ లేదు. ఎందుకంటే అది ఆటోమేటిక్ గా వాస్తు ప్రకారంగా బిల్ట్ అయ్యేవారు కాబట్టి వాళ్ళకి సమస్యలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు ఇష్టం వచ్చినట్టుగా కట్టేస్తున్నారు. సో చాలా డెకరేటర్స్ వీళ్ళందరూ వచ్చాక కొంచెం తేడాలు వచ్చేసినట్టున్నాయి. అంటే ఇంటి బ్యూటీ కూడా చాలా ఇంపార్టెంట్, కానీ వాస్తు ఫాలో అవుతూ మనం అది మెయింటైన్ చేసుకుంటే మంచిది. నేను కూడా మా ఇంటి బ్యూటీ కోసం చాలా పర్టికులర్, కానీ వాస్తు ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యి చేసుకుంటే అది ఇంట్లో ఫంక్షనల్ అవుతుందండి. అంటే అందంకి అందం ఉంటుంది, మనం హ్యాపీగా కూడా. అది హ్యాపీనెస్ చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అది దట్స్ ట్రూ. రైట్ మ్యామ్. ఇంకొక సమస్య, మా ఆఫీస్ ఉంది అనుకోండి, బ్రహ్మాండ మార్కెటింగ్ టీం ఉన్నారు, కానీ సేల్స్ పెరగట్లేదు. మంచి స్కిల్డ్ లేబర్ ఉన్నారు, వర్కర్స్ బ్రహ్మాండంగా వర్క్ చేస్తారు, అవుట్పుట్ మాత్రం కరెక్ట్గా ఉండదు. సో ఇట్లాంటి టైంలో అంటే ఎంప్లాయీస్ కూర్చునే దిశను ఏమన్నా మారిస్తే దశ తిరిగే అవకాశం ఏమన్నా ఉందా? చాలా. అవునా? దిశ మారుస్తే దశ మారుతుంది, చాలా ఉంది. సో మెయిన్ గా మన మార్కెటింగ్ టీం ఏం చేస్తారు, వాళ్ళు బయట వాళ్ళతో కనెక్ట్ అయ్యి లీడ్స్ తీసుకొస్తారు కదా. సో కనెక్షన్ అంటే నెట్వర్కింగ్, కనెక్టివిటీ, ఈస్ట్ జోన్. ఓకే. ఇంకా కొత్త లీడ్స్ రావాలంటే ఆపర్చునిటీస్ కావాలి. సో నార్త్ ఇస్ అ జోన్. సో మార్కెటింగ్ పీపుల్, బిజినెస్ డెవలప్మెంట్ వాళ్ళు
నార్త్ అయినా ఈస్ట్ లో అయినా కూర్చోవాలి, రైట్? నార్త్ లో కానీ ఈస్ట్ లో కానీ. ఈస్ట్ లో కానీ ఓకే కూర్చుంటే వాళ్ళకి లీడ్స్ వస్తాయి. ఇంకోటి, అక్కడ ఏ రకమైన వాస్తు దోషాలు లేకుండా చూసుకోవాలి, ఓకే. లేకపోతే అది రివర్స్ గా తిరుగుతుంది, అది వేరే అవునా? మాట. అవునా? ఇంకోటి, స్కిల్డ్ వర్కర్స్ ఉంటారు కదా, అవును. మీరు అడిగారు స్కిల్డ్ అవును. వర్కర్స్ అవును. గురించి. వాళ్ళు కూర్చుని డైరెక్షన్ సౌత్ వెస్ట్. సౌత్ వెస్ట్ మన స్కిల్ ని ఇంప్రూవ్ చేస్తుంది. సౌత్ వెస్ట్. ఓకే. స్కిల్ అంటే నైరుతి స్కిల్ రైట్. ఇంప్రూవ్ చేస్తుంది, ఓకే. మనకి స్టెబిలిటీ ఇస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. ఓకే. అందుకోసం సపోజ్ ఒక ఆర్టిస్ట్ సౌత్ వెస్ట్ లో కూర్చుని ఆర్ట్ ప్రాక్టీస్ చేసుకుంటే వాళ్ళు, అంటే అతని స్కిల్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. సో సౌత్ వెస్ట్ చాలా ఇంపార్టెంట్. ఆ డైరెక్షన్లో మీ స్కిల్డ్ వర్కర్స్ని ఆ డైరెక్షన్లో కూర్చోబెడితే వాళ్ళ స్కిల్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. కానీ మనం ఒకటి చూసుకోవాలి, ఇంకే ఇంబ్యాలెన్సెస్ లేదా, ఓకే. లేకపోతే వాళ్ళు స్కిల్ ఇంప్రూవ్ చేసి వాళ్ళు జంప్. జంప్ అయిపోవచ్చు అవును. ఇంకెక్కడైనా, అవును. ఇంకో అవును. ఆర్గనైజేషన్. కరెక్ట్. కరెక్ట్. సో అన్ని రకాలుగా బ్యాలెన్స్ చేసుకున్నాక ఉమ్. వాళ్ళ సిట్టింగ్ పొజిషన్ మనం డిసైడ్ చేస్తే దాన్ని బట్టి మనకి ప్రాఫిట్స్ వస్తాయి. సూపర్ Definitely. సూపర్. ఇంకొకటి మ్యామ్, లగ్జరీ ఇల్లు ఉంటుంది మనకి, ఇంద్రభవనం లాంటి ఇల్లు ఉంటుంది, Hmm. రాజ్మహల్ లాంటి బెడ్రూమ్ ఉంటుంది. Hmm. అసలు ₹1,00,000 బెడ్ ఉంటుంది అనుకుందాం, Hmm. అయినా నిద్ర పట్టదు. చాలా మందికి ఇది పెద్ద సమస్య అయిపోయింది. Insomnia. ఏదో ఒక అనారోగ్యం, లేదంటే నిద్ర అసలు పట్టదు. Hmm. మరి దీనికి కూడా వాస్తుకి లింక్ ఉంటుందండి? రైట్, ఉంటుందండి. అవునా? సో నిద్ర పట్టడానికి, స్టెబిలిటీకి, హెల్త్ మనది సరిగ్గా ఉంటే నిద్ర బాగా పడుతుంది, అవును. రైట్? తిన్న రైట్. డైజెషన్ అవుతుంది. అవును. ఎన్నో జోన్స్ రెస్పాన్సిబుల్ అండి, ఒక్క అవును. జోన్ అని కరెక్ట్. పర్టికులర్ గా కరెక్ట్. చెప్పలేం. అవును. డైజెషన్ కి సౌత్ ఈస్ట్, అవును. హెల్త్ ఓవరాల్ గా బాగుండాలి అంటే మనకి సౌత్ వెస్ట్. అవును. నిద్ర పట్టాలి అంటే హెల్త్ బాగుంటే కదా మనకి నిద్ర పడుతుంది. అవును. చాలా మందికి హెల్త్ బాగున్నా నిద్ర పట్టదు, ఇన్సోమ్నియా ప్రాబ్లం ఉంటుంది. అలాంటి వాళ్ళకి కూడా సౌత్ వెస్ట్ మనం బ్యాలెన్స్ చేసుకుని ఏ రకమైన ప్రాబ్లం లేకుండా చూసుకుంటే, సౌత్ వెస్ట్ మేజర్ ప్రాబ్లం టాయిలెట్. సౌత్ వెస్ట్ టాయిలెట్ మనకి పితృదోషం ఇస్తుంది. ఆ, మోస్ట్ ఆఫ్ ద కేసెస్, అన్ని అవునా? కేసెస్లో అన్ను ఓకే. ఓకే. పితృదోషం ఇస్తుంది. సౌత్ వెస్ట్ టాయిలెట్ రిలేషన్షిప్ ని పాడు చేస్తుంది. ఓకే. సౌత్ వెస్ట్ టాయిలెట్ నుంచి స్టెబిలిటీ పోతుంది మనిషి. ఓకే. సో ఇవన్నీ చూసుకుని ప్రాపర్గా మన సౌత్ వెస్ట్ని బ్యాలెన్స్ చేసుకుంటే ఉమ్. ఈ నిద్ర రాకపోవడం, ఇలాంటి చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్, సౌత్ వెస్ట్ అగైన్ రాహు దిశ అండి. మన ఓకే. రాహు సరిగ్గా ఉంటే అన్ని ఆటోమేటిక్ బాగుంటాయి. గా ప్లేస్ లో పడుతుంది అది. ఓకే. ఓకే. సో అది సౌత్ వెస్ట్ చూసుకుంటే రైట్. థింగ్స్ విల్ ఇంప్రూవ్. రైట్. ఇక భార్యాభర్తలు, అఫ్ కోర్స్ భార్యాభర్తలు అన్నాక గ్యారెంటీ కొట్టుకుంటారు, కానీ చిన్న చిన్న విషయాలకి, చిన్న చిన్న వాటికి పెద్ద పెద్ద గొడవలు అయిపోతుంటాయి కదా మేడం. దీనికి కిచెన్ కానీ, దీనికి బెడ్రూమ్ కానీ ఏమైనా సంబంధం ఉంటుందా? గొడవలకి కిచెన్కి వాటికి సంబంధం మోస్ట్లీ ఉండదు. రైట్. కానీ గొడవలకి మెయిన్ జోన్ అదే సౌత్ వెస్ట్ అండి, అది రిలేషన్షిప్ జోన్ అంటాం. ఓకే. సౌత్ వెస్ట్ లో ఇంబ్యాలెన్స్ ఉంటే, లేకపోతే వాస్తు దోషాలు ఉంటే మనకి చిన్న చిన్న గొడవలు చాలా ఫ్రీక్వెంట్ గా అవుతూ ఉంటుంది. దాని నుంచి మనస్పర్ధలు వస్తాయి. ఎగ్జాక్ట్లీ. మళ్ళీ మనస్పర్ధలకి అటాచ్ జోన్ నార్త్ ఈస్ట్. ఓకే. నార్త్ ఈస్ట్ మనకి వాస్తు దోషం లేకుండా బ్యాలెన్స్డ్ గా ఉంటే మన మైండ్ బ్యాలెన్స్ గా ఉంటుంది. మనం ఒక ప్రాపర్ డిసిషన్, గొడవలైనా అది ఎవరు తప్పు అని అర్థం చేసుకుని బ్యాలెన్స్డ్ వేగా బిహేవ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఓకే. కానీ నార్త్ ఈస్ట్ కూడా మనకి బ్యాలెన్స్ లేకపోతే గొడవలు, ఈగో ఇష్యూస్ వస్తాయి. ఓ.